బంగ్లాదేశ్ అండ్ నేపాల్ లాంటి జంజీ ప్రొటెస్ట్ మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిందా? ప్రజెంట్ లదాఖ్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నిన్న లదాఖ్ ప్రాంతంలో దాదాపు 5,000 మంది లోకల్ ప్రజలు, యువకులు భారీ ఎత్తున విధ్వంసం క్రియేట్ చేశారు. పోలీసుల జీబ్లను తగలబెట్టారు. గవర్నమెంట్ ఆఫీసుల పైన రాళ్లతో దాడి చేసి వాటికి నిప్పంటించారు. దగ్గరలో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్ని కూడా తగలబెట్టారు. దాంతో పోలీసులు ప్రజలపైన తమ ఫోర్స్ని ఉపయోగించారు. ఈ క్లాష్లో 4 నుంచి 7 మరణించారు అని చెప్తున్నారు. అండ్ దాదాపు 50 మంది గాయాల పాలయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే లదాఖ్లో ఇలాంటి ప్రొటెస్ట్ ఎప్పుడూ జరగలేదు. లదాఖ్ ప్రజలు ఆల్వేస్ పీస్ఫుల్గా ఉంటారు. అందుకే దీని వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది అనే అనుమానం చాలా మందిలో ఉంది. నేపాల్లో జంజీ ప్రొటెస్ట్ జరిగినప్పటి నుంచి మన దేశాన్ని కూడా అలాగే తగలబెట్టాలని మన దేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు రెగ్యులర్గా పోస్టులు పెట్టి యూత్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. లదాఖ్ ప్రజల్ని ప్రొటెస్ట్ చేయడానికి ఎంకరేజ్ చేసే మేజర్ లీడర్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న సోనం వాంగ్చుక్. ఇతని పేరుని, ఫేస్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇతని గురించి మనం చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాము. ఒకటి, ఇతను బంగ్లాదేశ్కి ప్రజెంట్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ యూనస్కి బాగా క్లోజ్. అండ్ ఈ మొహమ్మద్ యూనస్ గాడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని ఏం చేశాడు, వాళ్ళతో ఇప్పటికీ ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. అండ్ వీడు అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇస్తాడు. చైనాతో చేతులు కలిపి ఇండియాను హర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు కూడా చేశాడు. అలాంటి మన శత్రువుతో ఇతనికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓవరాల్గా లదాఖ్లో జరిగిన ఈ హింస ప్రజలు తమ డిమాండ్స్ కోసం చేసిందా, లేదా దీని వెనకాల ఏదైనా పెద్ద రాజకీయ కుట్ర ఉందనే విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్లానింగ్తో కష్టపడి ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో తొలగించింది. ఈ ఆర్టికల్ 370ని ఎందుకు తొలగించారో తెలుసా? ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తం ఉగ్రవాదులకు హబ్గా మారింది. ఈ ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఒక సెపరేట్ రాజ్యాంగం, సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ చట్టాలు ఉండేవి. సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ అక్కడ ఏవి పనిచేసేవి కావు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కొత్త చట్టం తీసుకువచ్చినా ఈ ఆర్టికల్ 370కి ఉండే పవర్ ద్వారా ఈ జమ్మూ కాశ్మీర్ని రూల్ చేసిన ముస్లిం లీడర్లు మిగతా ఇండియాతో సంబంధం లేకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఇన్ని రోజులు జమ్మూ కాశ్మీర్ని రూల్ చేశారు. అందుకే ఈ ప్రాంతం మొత్తం ఉగ్రవాదులకు అడ్డగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ని 2 యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. అయితే జమ్మూ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఎలా అయితే ఒక సీఎం ఉండి ఆ ప్రాంతాన్ని రూల్ చేస్తారో సేమ్ అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ ఈ రాష్ట్రం పైన కేంద్రం అధికారం కూడా ఉంటుంది. కానీ లదాఖ్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు. ఈ ప్రాంతాన్ని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నమెంట్ని అపాయింట్ చేసి రూల్ చేస్తుంది. ఆర్టికల్ 370ని తొలగించి లదాఖ్ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ చేసినప్పుడు అక్కడి ప్రజలు ఎంతో సంబరపడ్డారు, దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఇతను లదాఖ్ ప్రజల్ని మళ్ళీ రెచ్చగొట్టాడు. మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యూనియన్ టెరిటరీ అయినంత మాత్రాన మనకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మనకు కూడా ఒక సెపరేట్ రాష్ట్రం కావాలి. మన రాష్ట్రాన్ని 6th షెడ్యూల్లో పెట్టాలి అని జనాల్ని అటువైపు మోటివేట్ చేశాడు. అయితే ఇతను ఎంత డేంజరస్ ప్లాన్ చేశాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లదాఖ్ని ఒక సెపరేట్ స్టేట్గా చేయలేం. చేసినా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజెంట్ లదాఖ్ పాపులేషన్ ఎంతో తెలుసా? కేవలం 3 లక్షలు. ఎస్, 3 లక్షలు మాత్రమే. ఈ 3 లక్షల మందికి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, డిఫరెంట్ మంత్రులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ గవర్నమెంట్ని రన్ చేయడానికి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ప్రజెంట్ కేవలం మన హైదరాబాద్ పాపులేషన్ ఎంతో తెలుసా? 1,13,00,000 మంది. మరి అలా అయితే హైదరాబాద్ని కూడా ఒక సెపరేట్ స్టేట్ చేద్దామా? అంతెందుకు, సిద్దిపేట తెలంగాణలో ఉండే ఒక సాధారణ టౌన్, ఆ టౌన్ పాపులేషన్ దాదాపు 1,11,000 మంది ఉంటారు. ఇంకా సిద్దిపేట డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకుంటే 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు సిద్దిపేటని కూడా ఒక సెపరేట్ స్టేట్ చేద్దామా? ఇక నేను మీకు చెప్పేది ఏమిటంటే, దేశానికి విరుద్ధంగా పనిచేసే కొంతమంది లదాఖ్ ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ కావాలని ఇండియాకు ఎంతో సెన్సిటివ్ ప్లేస్ అయిన లదాఖ్లో వైలెన్స్ని క్రియేట్ చేస్తున్నారు.
ప్రజెంట్ లదాఖ్ ప్రజల డిమాండ్స్ ఏంటో తెలుసా? వీటిని లదాఖ్ ప్రజల డిమాండ్స్ అనే బదులు ఈ సోనం వాంగ్చూ డిమాండ్స్ అనడం బెటర్. నెంబర్ 1, లదాఖ్ని యూనియన్ టెరిటరీ కాకుండా ఒక సెపరేట్ స్టేట్గా రికగ్నైజ్ చేయాలి. నెంబర్ 2, ఈ లదాఖ్ ప్రాంతం మొత్తాన్ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి. 6th షెడ్యూల్ అంటే ఏమిటో నేను మీకు 2 నిమిషాల తర్వాత చెప్తాను. నెంబర్ 3, లదాఖ్లో సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలి, అక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి. ఇప్పుడు మనకు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎలా ఉన్నాయో అలాగే లదాఖ్లో కూడా అక్కడి యువతకు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి పబ్లిక్ సర్వీషన్ కావాలని అడుగుతున్నారు. ఇది ఒక మంచి విషయం. నెంబర్ 4, ప్రజెంట్ లదాఖ్లో కేవలం 1 పార్లమెంట్ సీట్ మాత్రమే ఉంది, వీళ్లకు 2 కావాలంట. వీటిని డిమాండ్ చేస్తూ ఈ సోనం వాంగ్చూ అనే పర్సన్ లదాఖ్ ప్రజల్ని ప్రొటెస్ట్కు తీసుకువచ్చాడు. ఇతను గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్ని ఇలాగే రెచ్చగొడుతూ ప్రొటెస్టులు చేయిస్తున్నాడు. నిజానికి ఇతను ఎటువంటి పొలిటీషియన్ కాదు, ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్తాడు. అలాగే ఇతను ఒక ఎడ్యుకేటర్ కూడా. కానీ ఇతను చేసే పనులన్నీ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ డిమాండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీ 4 డిమాండ్స్లో మేము లాస్ట్ 2కి ఒప్పుకుంటాము, అక్కడి యువతకు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తాము, అలాగే 4th డిమాండ్ అయిన పార్లమెంట్ సీట్ గురించి కూడా ఆలోచిస్తాము, కానీ సెపరేట్ స్టేట్గా మిమ్మల్ని ప్రకటించలేము, ఎందుకంటే మేము మీకు ఆల్రెడీ యూనియన్ టెరిటరీ కింద కావాల్సిన అధికారాలు, హక్కులు ఇస్తున్నాము. అలాంటప్పుడు సెపరేట్ స్టేట్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు అని క్వశ్చన్ చేసింది. పైగా అక్కడ ఉన్న పాపులేషన్ కేవలం 3 లక్షలు మాత్రమే. ఇంత తక్కువ పాపులేషన్కి అక్కడ గవర్నమెంట్ని సెటప్ చేస్తే ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం కంటే సెంట్రల్ గవర్నమెంట్కి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి, లదాఖ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. బార్డర్లో ఒకవైపు చైనా ఉంటుంది, ఇంకోవైపు పాకిస్తాన్ ఉంటుంది. అలాంటి ప్లేస్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండాలి. రేపు ఏదైనా అక్కడ కొత్తగా మార్పులు చేయాలి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే నిర్ణయం తీసుకుంటుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటే ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్లో ముస్లిం లీడర్స్ ఎలాగైతే ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు హబ్గా మార్చారో సేమ్ అలాగే మళ్ళీ జరిగే అవకాశం ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు ఇక్కడ వీళ్ళ 2వ డిమాండ్ చూసారా? నాకు తెలిసి ఇది ఖచ్చితంగా సోనం వాంగ్చూ ప్లానింగ్. లదాఖ్ మొత్తాన్ని 6th షెడ్యూల్లో పెట్టాలంట. 6th షెడ్యూల్లో పెట్టడం అంటే ఇక ఆ ప్రాంతం యొక్క అధికారం మొత్తం అక్కడి లోకల్ బాడీ చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకు నచ్చినట్టుగా రూల్స్ పెట్టుకోవచ్చు. అక్కడి స్టేట్ రూల్స్ని, సెంట్రల్ రూల్స్ని వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ 6th షెడ్యూల్ ద్వారా లదాఖ్లో మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవ్వరూ కూడా ల్యాండ్స్, ప్రాపర్టీస్ కొనలేరు. అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగదు. ఇదే ఈ సోనం వాంగ్చూ అసలు ప్లాన్ లాగా అనిపిస్తుంది. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి మీరు ఆలోచించండి. లదాఖ్ బార్డర్లోనే చైనా ఉంది. చైనా మన బార్డర్కి అవతల అడ్వాన్స్ విలేజెస్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అక్కడి ఆర్మీ పర్మనెంట్గా అక్కడే ఉండేలాగా పర్మనెంట్ ఫెసిలిటీస్ని, స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేస్తుంది. పెద్ద పెద్ద హైవేలు కడుతుంది. అండ్ నేను మీకు నా రీసెంట్ వీడియోలో చెప్పాను, ఒక అతిపెద్ద న్యూక్లియర్ బేస్ని చైనా మన బార్డర్కి దగ్గరలోనే ఏర్పాటు చేసింది. ఇలాంటి చైనాను మనం ఎదుర్కోవాలి అంటే మనం కూడా లదాఖ్ ఏరియాలో వేగంగా డెవలప్మెంట్ చేయాలి అంటే ప్రైవేట్ కంపెనీస్ని, ప్రైవేట్ వ్యక్తుల్ని ఈ ప్రాంతంలోకి ఇన్వైట్ చేయాలి. వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే బార్డర్ ఏరియాలో ఒక సాలిడ్ అండ్ స్టేబుల్ విలేజ్ ఆర్ సిటీ ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో శత్రువులు ఏది ప్లాన్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. అయితే ఇలాంటివి ఏవి కూడా మన బార్డర్ ఏరియాలో జరగకుండా ఉండేందుకు 6th షెడ్యూల్ని సోనం వాంగ్చూ డిమాండ్ చేస్తున్నాడు అనేది చాలామంది క్రిటిక్స్ చెప్పే మాట. నాది కూడా అదే అనుమానం. చైనా మన బార్డర్ ఏరియాలో ఆల్రెడీ ఒక న్యూక్లియర్ వెపన్ బేస్ని ఏర్పాటు చేసింది. రేపు మనం ఈ సోనం వాంగ్చూ అడిగినట్టు లదాఖ్ని 6th షెడ్యూల్లో పెట్టామే అనుకోండి, మనం మన శత్రువులతో పోరాడడానికి న్యూక్లియర్ బేస్ని ఇక్కడ కడతాము అన్నా ఇతను కట్టనివ్వడు. ఇతను ఎలాగో ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ కాబట్టి దానికి అగెన్స్ట్గా మళ్ళీ నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఇక్కడ న్యూక్లియర్ బేస్ని ఏర్పాటు చేస్తే ప్రకృతి డేంజర్లో పడుతుంది అంటూ మళ్ళీ పెద్ద ప్రొటెస్ట్ చేస్తాడు. అప్పుడు మేజర్గా బెనిఫిట్ అయ్యేది చైనా.
అందుకే ఇతన్ని చాలామంది ఆన్లైన్లో ఇతను ఒక చైనా ఏజెంట్ లేదా అమెరికాకు చెందిన సిఐఏ ఏజెంట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇతను ప్రతిసారి దేశం ఏదైనా సెన్సిటివ్ ఇష్యూలో ఉన్నప్పుడే ప్రొటెస్ట్కి వస్తాడు లేదా ఇటువంటి నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాడు. బహుశా అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాని కూడా నేపాల్, బంగ్లాదేశ్ లాగా నాశనం చేయడానికి చాలా వెస్టర్న్ దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, ఎస్పెషల్లీ అమెరికా. కాబట్టి ఈ అనుమానాన్ని మనం కొట్టి పారేయలేం. లదాఖ్లో ఉన్న కొంతమంది ఈ సోనం వాంగ్చు క్రిటిక్స్ చెప్పేది ఏమిటంటే, ఎవరైనా సరే ఇతన్ని ఏదైనా క్వశ్చన్ అడిగినా, ఇతని ఐడియాస్ని క్వశ్చన్ చేసినా, ఇతని నుంచి అకౌంటబిలిటీ అడిగినా ఇతను ఆన్సర్ ఇవ్వకుండా వెంటనే ప్రజల్ని గ్యాదర్ చేసి ఒక ప్రొటెస్ట్ని క్రియేట్ చేస్తాడు అని చెప్తున్నారు. అయితే ఈ సోనం వాంగ్చు ఒక ఎడ్యుకేటర్ కాబట్టి లదాఖ్ ప్రాంతంలో ఒక యూనివర్సిటీ నిర్మించి స్టూడెంట్స్ని గైడ్ చేయమని లదాఖ్ అడ్మినిస్ట్రేషన్ ఇతనికి 135 ఎకరాల భూమిని అక్కడి రైతుల నుంచి సేకరించి దాదాపు 40 సంవత్సరాలు లీజుకిచ్చింది. కానీ ఇతను దానిపైన ఎటువంటి పని చేయలేదు. దాంతో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇతనికి ఇచ్చిన ఆ భూమి మొత్తాన్ని తిరిగి లాగేసుకుంది. లోకల్ ప్రజలు కూడా మేము మా పిల్లల భవిష్యత్తు కోసం ఇంత భూమిని ఇచ్చాము, కానీ దానిపైన ఎటువంటి పని జరగకపోవడం మాకు నిరాశగా ఉంది అని చెబుతూ వాళ్ళ భూమిని వాళ్ళు తిరిగి తీసుకున్నారు. లోకల్ ప్రజలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇతని దగ్గర నుంచి ఈ ల్యాండ్ మొత్తాన్ని తిరిగి తీసుకుంది అనే ఫ్రస్ట్రేషన్లో ఇతను గత 15 రోజులుగా లదాఖ్లో ఈ డిమాండ్స్ని అడ్డు పెట్టుకొని నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు. ఈ మొదటి 2 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు అని ఇతనికి బాగా తెలుసు. కానీ ఎలాగైనా ప్రజల్ని రెచ్చగొట్టి వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఇతను ఈ డ్రామా స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ 4 డిమాండ్స్లో లాస్ట్ 2 డిమాండ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది. కానీ పైన ఉన్న 2 డిమాండ్స్ లదాఖ్కే కాదు మన దేశ సెక్యూరిటీకి చాలా ప్రమాదాన్ని క్రియేట్ చేస్తాయి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒప్పుకోలేదు. అయితే ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు వైలెంట్గా ఎందుకు మారింది అంటే, ఇతనితో పాటు నిరాహార దీక్షకు కూర్చున్న కొంతమందిలో 2 పరిస్థితి కాస్త క్రిటికల్గా మారి వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు 15 రోజుల నుంచి ఎటువంటి ఆహారం లేకుండా నిరాహార దీక్షలో ఉన్నారు. బై ద వే, ఈ హాస్పిటలైజ్ అయ్యింది కూడా ఒక వృద్ధురాలు. అందులో కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దాంతో అక్కడి ప్రజలు వైలెంట్గా మారి ప్రభుత్వ బిల్డింగ్స్ని, పోలీస్ వాహనాల్ని, పక్కనే ఉన్న బీజేపీ ఆఫీస్ మొత్తాన్ని తగలబెట్టారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, గత కొన్ని రోజులుగా సోనం వాంగ్చు ఇస్తున్న స్పీచెస్ కూడా అక్కడి యువతను రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఇతను ప్రతిసారి నేపాల్ని రెఫరెన్స్ తీసుకొని జంజీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడేవాడు. అండ్ ఇప్పుడు తన ప్రొటెస్ట్ వైలెంట్గా మారడంతో ఇతను తన హంగర్ స్ట్రైక్ని ఆపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడో తెలుసా? ఇది ఎవరో ప్లాన్ చేసిన ప్రొటెస్ట్ కాదు, మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము, కానీ గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోయేసరికి ఇలా యువత ముందుకు వచ్చారు అని చెబుతూ ఈ వైలెంట్ ప్రొటెస్ట్ మొత్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అయితే కొంతమంది ఇదంతా చేసింది కాంగ్రెసే అని బ్లేమ్ చేస్తుంటే ఇతను కాంగ్రెస్ని సేవ్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇతను చెప్తున్నాడు, కాంగ్రెస్కి ఈ ప్రాంతంలో అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, కాంగ్రెస్కి 5,000 మందిని గ్యాదర్ చేసే అంత సీన్ లేదు అని వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒకసారి ఇక్కడ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అక్కడ వైలెన్స్ని క్రియేట్ చేసిన మాబ్ని గైడ్ చేస్తున్నాడు. అయితే ఇతను ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క కౌన్సిలర్. ఇలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు వస్తున్నప్పుడు ఇతను ఎందుకు ముందుకు వచ్చి కాంగ్రెస్ని డిఫెన్స్ చేస్తున్నాడు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తి ఎందుకు ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు? అందుకే చాలామంది ఇది చాలా క్లియర్గా ఇండియాపై జరుగుతున్న కుట్ర అని చెప్తున్నారు. కేవలం 3 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ప్రకటించడం ప్రాక్టికల్ కాదు. అండ్ ఇప్పుడు వీళ్ళని ఒక రాష్ట్రంగా ప్రకటిస్తే రేపు అండమాన్ నికోబార్ వాళ్ళు కూడా అడుగుతారు మమ్మల్ని కూడా రాష్ట్రం చేయమని. మీ అందరికీ తెలుసు అండమాన్ నికోబార్ మన దేశ సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెంటో. రేపు వాళ్ళు కూడా మమ్మల్ని 6th షెడ్యూల్లో వేయమంటే దేశ సెక్యూరిటీ ఏమవుతుంది? అందుకే చాలామంది ఈ సోనం వాంగ్చు ఒక ఏజెంట్, చైనా లేదా సిఐఏ అండర్లో పనిచేస్తున్న ఏజెంట్ అని క్రిటిసైజ్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, లదాఖ్ ప్రజలకు మనం విరుద్ధం కాదు. వాళ్ళు అడిగిన 4 డిమాండ్స్లో 2 న్యాయబద్ధంగా ఉన్నాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే కూడా చెప్పింది. కానీ ఇక్కడ వీళ్ళు కావాలని ప్రజల్ని రెచ్చగొట్టి వైలెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. నేపాల్ లాంటి ఒక ప్రొటెస్ట్ని మన ఇండియాలో తీసుకురావడానికి దేశంలో ఉన్న అతిపెద్ద అపోజిషన్ పార్టీ అండ్ ఆ పార్టీ లీడర్ గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. యువతను రెచ్చగొట్టే ట్వీట్లు, స్పీచ్లు ఇస్తూనే ఉన్నారు.
ఈ వీడియో చూస్తున్న యువకులందరికీ చెప్తున్నాను, ఒకవేళ నిజంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, మీ ఏరియాలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే లోకల్ అథారిటీస్తో మాట్లాడి పీస్ఫుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. అయినా వినకపోతే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తాము అంటే మాత్రం మీ పైన సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు హాయిగా వెళ్ళి ఏసీలో కూర్చుంటారు. వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంటుంది. ఎలాగోలా తప్పించుకుంటారు, లేదా నేపాల్ లీడర్స్ లాగా దేశం వదిలి పారిపోతారు. కానీ చివరికి ఇరుక్కుపోయేది మీరే. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తూ దొరికితే మీ పైన సివియర్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. లైఫ్ మొత్తం జైల్లో గడపాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి. ఈ హోల్ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళను ఎలా డీల్ చేస్తే బాగుంటుంది? ఈ సోనం వాంగ్చు నిజంగా లదాఖ్ ప్రజల కోసం పోరాడుతున్నాడా, లేదా ఇతన్ని ఉపయోగించి విదేశీ శక్తులు ఏమైనా ఇండియా పైన కుట్రను ప్లాన్ చేస్తున్నాయా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం కాండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.